హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చూపులకి కడుపులు వస్తాయా, ముద్దులకి ఆకలి తీరుతుందా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. అందరి సినిమాలని ఫ్లాప్ చేస్తామని రంగమ్మ శపథాలు చేసే మెగా ఫ్యాన్స్ చరణమన్నయ్య గేమ్ చేంజర్ని కూడా సందులో సందని అటకెక్కించేలా ఉన్నారు. మన రూట్ స్టార్ వరుణ్ అన్నయ్య గుట్కా సినిమా రికార్డుల్ని భారీ మార్జిన్తో క్రాస్ చేయించాలని కంకణం కట్టుకున్నట్టు ఉన్నారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో సంక్రాంతికి వస్తాడు, కొడతాడు, వెళ్తాడని కామెంట్ల వర్షం కురిపించారు. తీరా రిలీజ్ టైం దగ్గర పడ్డ తర్వాతేమో తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. గ్లోబల్ స్టార్, ప్లానెట్ స్టార్ అంటే సరిపోతుందా? సినిమా హిట్ అవుతుందా? చూపులకి కడుపులు వస్తాయా, ముద్దులకు ఆకలి తీరుతుందా? పొగిడితే సినిమాలు ఆడతాయా? ఆరంభ సూర్యునికి ఆర్భాటాలు ఎక్కువ అన్నట్లు అయిపోయింది చరణమన్నయ్య పరిస్థితి. త్రిబుల్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అయింది. అయితే అది సోలో హిట్ కాదు, జూనియర్ ఎన్టీఆర్తో షేరింగ్ మాత్రమే. పైగా దాంట్లో రాజమౌళి కూడా క్రెడిట్ ఇవ్వాలి. మధ్యలో చరణమన్నయ్య గ్లోబల్ స్టార్ ఎట్లా అయ్యాడో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు మన ట్రేడ్ పండితులకి. పట్టుకోక ఇచ్చిన మా పీట పట్టుకొని వెనకాలే తిరిగిందని ఇప్పటికీ దాని చుట్టే తిరుగుతున్నారు చరణమన్నయ్య అండ్ మెగా ఫ్యాన్స్. దేవర మూవీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మర్చిపోలేని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది కదా, చూపిద్దామని ఎదురు చూస్తుంటే గుడ్డి కంటికి గుదము చూపినా ఒకటే, అద్దం చూపినా ఒకటే అన్నట్లయిపోయింది వీళ్ళ పరిస్థితి. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అన్న సంగతి తర్వాత కనీసం దాని గురించి మాట్లాడుకునే వాళ్ళే లేరు. ఇక ఏమన్నా చేయడానికి ఛాన్స్ ఎక్కడుంది? వీళ్ళ ప్రతాపం చూపించడానికి ఏముంది? ఇక మెగా ఫ్యాన్స్ అయితే సరే మెగా హీరోలని కట్టప్ప కంటే ఘోరంగా ఎన్నుపోటు పొడుస్తున్నారు. ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామని శపథాలు చేసి మళ్ళీ వాళ్ళ సినిమాలేమో అర్ధరాత్రులు నిద్ర మేలుకొని మరీ చూస్తున్నారు. కానీ మెగా హీరోల సినిమాలేమో షెడ్డుకి పంపిస్తున్నారు. మా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని పొగిడితే చాలు టికెట్లు పరా చింపుతామని చెప్పుకునే వీళ్ళు సాక్షాత్ ఆయన నటవారసునికే సింపలేదు. వీళ్ళు సింపితే చూడాలని 1001 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు. అయినా దిగంబర సన్యాసికి చాకలితో పనేముంది? చరణమన్నయ్యకు మెగా ఫ్యాన్స్తో పనేముంది? ఆయన ఎప్పుడో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. వీళ్ళు సింపితే ఎంత, సింపకుంటే ఎంత? ఆయన రేంజే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1000 కోట్ల మంది అభిమానులు ఆల్రెడీ టికెట్లు సింపుతూనే ఉన్నారు. అయితే అంతమందికి థియేటర్లు సరిపోవని 1310 టికెట్లు మాత్రమే సింపారు. అంతమంది అభిమానులకి థియేటర్లు సరిపోవని ఆ టికెట్లకున్న డిమాండ్ని ముందే గ్రహించిన ఎలాన్ మస్క్ మామ మార్స్ మీదకి రాకెట్లు రెడీ చేశాడు. పాపం వీళ్ళకి అక్కడన్నా థియేటర్లు సరిపోతాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. గ్లోబల్ స్టార్ చరణమన్నయ్య నటించిన గేమ్ చేంజర్ మూవీకి బుకింగ్స్ కౌంటర్ ఓపెన్ చేస్తే 1300 టికెట్లు మాత్రమే సోల్డ్ అయ్యాయి. హై బడ్జెట్తో చాలా గ్రాండ్గా తీసిన గేమ్ చేంజర్ సినిమా గురించి చిన్న ఊసు కూడా లేదు ట్రేడ్లో. అసలు ఈ సినిమా ఒకటి ఉందన్న విషయం కూడా ఆడియన్స్ మర్చిపోయారు. ఒక టైర్ 1 హీరో మూవీ రిలీజ్ అవుతుందన్న సందడి ఎక్కడా కనిపించడం లేదు. టైర్ 2 హీరోలతో తీవ్రమైన పోటీ పడుతున్నాడు మన చరణమన్నయ్య. 127 లొకేషన్స్లో 396 షోలకి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం 1300 టికెట్లు మాత్రమే సోల్డ్ అయ్యాయి. దేవర మూవీకి 23 రోజులు ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేస్తే కేవలం 82 థియేటర్లకే 5600 టికెట్లు అమ్ముడుపోయాయి. మరి త్రిబుల్ క్రెడిట్ అంతా అన్నయ్యకి అంటిరి, గ్లోబల్ స్టార్ అని నోరు తిరగని బిడుదలన్నీ అంటించిరి ఏంటి? ఈ 1300 మందికే గ్లోబల్ స్టార్ అయిపోతాడని విస్తుపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇకపోతే గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ కూడా జనవరి 12న చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. 3 వరుస బ్లాక్ బస్టర్స్తో హ్యాట్రిక్ సాధించిన బాలయ్యతో వర్క్ చేయడానికి యంగ్ డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టారు. ఆయనలోని మాస్ పవర్కి తగ్గ స్టోరీ రాసుకుంటే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయవచ్చని ఆల్రెడీ ప్రూవ్ అయింది. చెంబల్ ప్రాంతాన్ని గడగడలాడించిన డాకు మాన్సింగ్ అనే బందిపోటు దొంగ రియల్ స్టోరీని బేస్ చేసుకొని డాకు మహారాజ్ కథని రాసుకున్నాడు డైరెక్టర్ బాబీ. ఆయన రాసుకున్న కథకి, ఎంచుకున్న క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాక్టర్ దొరికాడు. మాస్లో తిరుగులేని ఇమేజ్ ఉన్న బాలయ్య మాస్ ఆడియన్స్ని తన టేకింగ్తో మెప్పించి ఒప్పించగల డైరెక్టర్ బాబీ. వీరిద్దరి కలయికలో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటికి తగ్గట్టుగానే మొన్న రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ మాస్ ఆడియన్స్ని షేక్ చేసి పడేసింది. గ్రాండ్ విజువల్స్, బాలయ్య మార్క్ ఎలివేషన్స్, బాబీ టేకింగ్ ఇవన్నీ కూడా సినిమా పైన విపరీతమైన అంచనాలు పెంచేశాయి. నిన్న రిలీజ్ చేసిన ది రైజ్ ఆఫ్ డాకు అనే సాంగ్ కూడా డాకు మహారాజ్ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. ఈ సినిమా కూడా యూకే, యూఎస్ఏలో బుకింగ్స్ అన్ని ఓపెన్ చేశారు. పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ని మించి త్రిబుల్ మార్జిన్తో బీట్ చేసింది డాకు మహారాజ్. 80 షోలకు గాను
4600 టికెట్లు సోల్డ్ అయ్యాయి, అది కూడా 2 గంటలకే. ఇప్పుడు చెప్పండి, పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్కి హైప్ ఉందా? బాలయ్య డాకు మహారాజ్ మూవీకి హైప్ ఉందా? చరణమన్న ఈ సినిమాకి 396 థియేటర్లకు గాను 1300 టికెట్లు మాత్రమే సోల్డ్ అయ్యాయి. ఇక్కడ 80 షోలకు గాను 4600 టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఇది చెప్పినా సరే గ్లోబల్ స్టార్ అన్నయ్య ఫ్యాన్స్ అయినా ఆ 1300 మంది తెగ ఫీల్ అయిపోతున్నారంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారని మన ట్రేడ్ పండితులు కూడా ఫీల్ అవుతున్నారు. మరి గేమ్ చేంజర్ బుకింగ్స్ని భారీ మార్జిన్తో బీట్ చేసిన బాలయ్య మాస్ హీరోయిజం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.